3-4 రోజులు లీవ్ కావాలని అడిగిండు మా మామ. లేదు ఇప్పుడు లీవ్స్ ఇచ్చే ప్రసక్తే లేదంటే నాతో లొల్లి పెట్టుకున్నంత పని చేసిండు. మరి ఇంతకు ఇయాల ఈయన ఆఫీస్కి వస్తాడా లేదా? అగో చూసిండ్రా, లీవ్ ఇయ్యకపోయినా మంచిగా రెడీ అయ్యి బ్యాగ్ వేసుకొని ఎటు పోతున్నాడు. అయ్యా మామగారు, ఆఫీసు అటు కాదు ఇటు. కోడలా కొడుకు పెళ్ళామా, నేను నిన్ను లీవ్ అడిగినా ఇచ్చినావా? అంటే నువ్వు లీవ్ ఇవ్వకపోతే నా పనంతా వదులుకొని నేను అట్లనే ఆగిపోతాను అనుకున్నావా? నువ్వు లీవ్ ఇవ్వకున్నా కూడా నేను ఏడికి పోవాలనుకున్నానో ఏం చేయాలనుకున్నానో అది చేయనికపోతున్నా. నేను అనుకున్న చోటికి పోతున్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. అసలు నువ్వు ఇంతకి ఏడికి పోతున్నావని నీకు లీవ్ ఇయ్యాలే? అరే కోడలా, నా ఇష్టం ఉన్న చోటికి నేను పోతా. ఎండలు ఎట్లున్నాయో వేరే దేశానికి పోతా, వేరే కాడికి పోయి టేస్ట్ ఎట్లున్నదో చూస్తా, ఏ ఫుడ్ ఎట్లా వండుతున్నదో తెలుసుకుంటా. అంత కాకపోతే ఎక్కడ ఏ మందు ఎంత అగ్గోకు దొరుకుతుంది దాని రుచి పచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నువ్వేమన్నా వచ్చి నాతో తాగుతావా? నడువవుతాలా నా పని నాకుంటే. ఇంకో సతికిపోయిన పౌడర్ డబ్బా ముఖం వేసుకొని ఓవర్ యాక్షన్ చేయకు. అవో నాది సతికిపోయిన ముఖం అయితే నీ డబ్బా నూనె ముఖమా? ఇంతకు నేను నిన్ను లీవ్ అడిగినా, నువ్వు లీవ్ ఇస్తావా ఇవ్వగా ఒక్కటి చెప్పుతాను. నేను అవతల ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా, నువ్వు ఇస్తావా ఇయ్యవా చెప్తాను. దిమాగ్ ఖరాబ్ చేయకు, కాలిపిల్లి మాటలు. ఇంకో మంచి మాట చెప్తున్నా, లీవ్ ఇయ్యనంటే ఇయ్యను, చక్కగా ఆఫీస్కి వచ్చిపో. నీకు దండం పెడతా కూడలా, ఒక్కసారి నా మాట ఆలకించి ఆ లీవ్ శాంక్షన్ చెప్పి కూడలా పెద్ద సార్లతో చెప్పి దోస్తుగాల మేము టూర్కు ప్లాన్ వేసుకున్నాం. నాకు ఆ దరితపోలు పొద్దుగానే చెప్పినా మంచుకుండు, నాకు ఇప్పుడే చెప్పిళ్ళు. ఇగో ఆఫీస్కి వచ్చిన బ్యాగ్తోనే చక్కగా పోతున్నా ఆ టూర్ కని. ఇక అడిగి పోయినాక ఏ షెడ్డో బనీనో ఏదో ఒకటి అంగో ఈ నాకు ఇష్టం వచ్చింది నేను కొనుక్కుంటా. కానీ నీకు దండం పెడతా, నలుగుట్ల మొత్తం గ్రాండ్గా చెప్పుకుని అరే నేను మీ ఖర్చులు కూడా కొద్ది గొప్ప నేను చూసుకుంటారా అన్న. నలుగుట్ల ఇద్దరు పోతే నా మాట ఎవడినాడు, నా గురించి కూడా ఒక్కసారి ఆలోచించుకోవడలా. నీకు దండం పెడతా. ఆహా అట్లనా? మరి నేను సిటీ మరి వార్తల్ని ఇంకా మంచిగా రేటింగ్ ఇప్పిస్తా అని సారుకు చెప్పిన. మరి వాళ్ళ ముందు నా పరువు పోదా? అందుకే ఎవ్వరికి లీవు లేవు, అందుకే ఆఫీస్కి నడు. నీకు దండం పెడుతున్నావు కూడా, ఇదే లాస్ట్ లీవ్. మళ్ళీ నేను లీవ్ అడగను, అమ్మతో చెప్తాను ఇంకోసారి లీవ్ అడగను, ఆఫీస్కి లీవ్ పెట్టరు. కంటిన్యూగా సంవత్సరం 365 రోజులు పనిచేస్తా. ఒక్కసారి నన్ను ఇచ్చిపెట్టు చాలు. ఇట్లా ఎన్ని లాస్టులు పోయినాయి? చలవు, లీవ్ లేదు ఏం లేదు. అమ్మతోడు కొడాలా, నీకు దండం పెడితే ఇది ఒక్కసారి నాకు లీవ్ లెటర్ శాంక్షన్ చెప్పి కొడాలా, నీకు పుణ్యం ఉంటుంది. సరే తీసుకో, కాకపోతే పర్మనెంట్గా లీవ్ తీసుకో. ఇక మళ్ళీ ఆఫీస్కి వచ్చుడే వద్దు. ఏ టీరు పోతావో ప్రపంచమే తిరిగి వస్తావో తిరిగిరా. అబ్బా ఉత్తగనన్న టికెట్ బుక్ చేసుకున్నా కదా, ఒకవేళ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే చేద్దామా? ఒక్క ట్రై అయితే చేద్దాం. ఈడెవడో ఫోన్ చేస్తాడు. హలో, నేనే గంగులే మాట్లాడుతున్నా. ట్రైన్ టికెట్ ఏంటిది? 403 అంతే కదా? ఒక్క నిమిషం సార్. ఓ మామా ఏం చేస్తున్నావు? నువ్వు చేయబట్టే టికెట్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నా. 403కి కాల్ చేయాలంట. మొత్తుకుంటున్నావు కదా, లీవ్ పెడుతున్నా లీవ్ ఇవ్వకుండా సావదొప్పుతున్నావు. క్యాన్సిల్ చేసుకుంటున్నా, ఏం చేస్తా? వద్దు, కాల్ చేయకు. ఆగో ఎందుకు కూడాలా, నాకు సెలవు ఇస్తున్నావు ఇట్లా? నీ బొంద, లీవ్ ఇచ్చుడు కాదు, ఆ నెంబర్ కు డయల్ చేస్తే నీ అకౌంట్ లో ఉన్న పైసలన్నీ మాయమవుతావు. అది ఫేక్ నెంబర్. అవునా? ఓ అమ్మో. మొన్ననే రెహమత్ నగర్లా కుమారి అనేట ఆమె 10వ తారీఖు నాడు ఏలూరు నుంచి బేగంపేటకు టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేద్దామని చూసేటాలకు వెంటనే ఆమెకు కాల్ వచ్చి 403కి కాల్ చేస్తే మీ టికెట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పిర్రట. ఆమె వెంటనే 403కి కాల్ చేసిందంట. అట్లా చేసుడితోనే ఆమె అకౌంట్లో ఉన్న పైసలు 8 విడతలుగా కట్ అయిపోయినాయట. ఎంత అనుకుంటున్నావు? అచ్చరాల 78,974 రూపాయలు. అమ్మ కూడలా, సరైన టైంకు రియాక్ట్ అయ్యి మంచిగా చెప్పినావు. లేకపోతే అమ్మతో ఉన్న పైసలు మొత్తం ఖాళీ అవుతుండే. ఉత్తరం 403కు ఫోన్ చేస్తే నా బతుకు బస్ స్టాండ్ అవుతుండే. కాపాడిన కూడలా, పెద్ద సార్లకు ఏం చెప్పలే కదా, నేను ఆఫీస్కి అత్తలపా అమ్మతో వస్తానపో. కానీ సూచనారుల్లా ఈ మధ్య సైబర్ క్రైమ్ కేసులు బక్క పెరుగుతున్నాయి. అందుకే జనాలు ఏది పడితే అది నమ్మకుండ్రి, మోసపోకుండ్రి, సరేనా?